హాయ్ అండి, వెల్కమ్ టు జాను గౌ ఛానల్. ఈరోజు తెలంగాణ స్టైల్లో మక్క గడక ఎలా పోయాలో చూపిస్తాను రండి. ఈ మక్క గడక మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ తినేవారట. పాతకాలంలో బాగా తినేవారు మక్క గడక. ఇది తింటే షుగర్ కంట్రోల్, హెల్త్ కూడా బాగా మంచిదని చెప్తారు. నేను ఒక గిన్నెడు తీసుకున్నానండి మక్క గడకను. గిన్నెడు తీసుకొని ఒక ప్లేట్లో పోసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్నాక అది హీట్ అయింది. హీట్ అయినాక ఇంతకుముందు గిన్నెతోటి నేను ఫోర్ గ్లాసెస్ అంటే 4 గిన్నెడు వాటర్ తీసుకున్నానండి. ఇది 2 గ్లాస్. ఇందులో వాటర్ అంతా హీట్ కావాలండి. హీట్ అయ్యాక అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు నేను సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత ఈ వాటర్ అంతా బౌల్ అవుతాయండి. బౌలింగ్ చూడండి ఇట్లా హీట్ అయ్యాయి. మొత్తం ఇట్లా మరగాలి వాటర్ అంతా. మరిగిన తర్వాత నేను రవ్వ ఉంది కదా, ఇప్పుడు మక్క గడక దీన్ని మొత్తము వాటర్లో పోస్తున్నానండి. వాటర్ ఎందుకు ఇంత 4 గ్లాసెస్ తీసుకున్నానంటే ఈ మక్క గడక మొత్తం ఉడకడానికి టైం బాగా పడుతుందండి. ఇప్పుడు ఈ వాటర్లో పోసి కలుపుకున్నాం కదండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెంసేపు స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడకబెట్టాలండి. లేకపోతే ఇది మొత్తం మాడిపోతుందండి. మా సైడ్ అయితే దీన్ని మక్క గడక అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మక్క గడక కంప్లీట్గా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వీసింగ్ చేస్తున్నాను. దీన్ని చేపల పులుసుతోటైనా పెరుగుతోటైనా తింటే చాలా సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జాను గౌ ఛానల్.